ఇంటికి యజమానురాలు నేనే చెప్పు. ఇప్పుడే నానమ్మ పేరు పిలిచారు. ఆపరేషన్ రూమ్ లోకి అయితే వెళ్తుంది. ఒక పక్క ఆపరేషన్ అవుతుందని సంతోషంగా ఉన్నా సరే నానమ్మ బాధ చూసి మా ముగ్గురికి కూడా ఇంకా ఎక్కువ బాధ వేసింది. ఏంది జనాలు మొత్తం కోదాడు బంకులు మొత్తం క్లోజ్, ఉన్న బంకులలో ఇది పరిస్థితి. ఇదే మా నానమ్మకి ఆపరేషన్ జరిగే హాస్పిటల్ అనమాట. అవి ఇప్పుడే లోపల పోతుంది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. చాలా రోజులు అయిపోయింది వీడియో అయితే చేసి మన ఛానల్లో. 1 month అయిపోయింది ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈరోజు నానమ్మకి కంటి ఆపరేషన్ అనమాట. సో మన అక్కడ హుజూర్నగర్ రోడ్లో లక్ష్మీ కంటి ఆసుపత్రి ఉంది కదా, ఇప్పుడే మమ్మీ డాడీ నానమ్మ అయితే వెళ్ళారు. బండి తీసుకొని నేనైతే వెళ్తున్నా. ఇప్పుడు వెహికల్ ఉంటే మంచిది కదా అటు ఇటు తిరగడానికి. సో ఒక 2-3 టెస్ట్లు అయితే ఉన్నాయి. ఇది సంగతి. స్టే ట్యూన్. ఇదే మా నానమ్మకి ఆపరేషన్ జరిగే హాస్పిటల్ అనమాట. అవి ఇప్పుడే లోపల పోతుంది. మన బండిలో అయితే ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది. ఎందుకైనా మంచిది కొట్టిద్దామని చెప్పి వచ్చా. కానీ ఈ సీన్ చూసాక ఇంకెవడన్నా కొట్టిత్తరా? ఇంతమందా? ఏంది జనాలు మొత్తం కోదాడు బంకులు మొత్తం క్లోజ్, ఉన్న బంకులలో ఇది పరిస్థితి. ఇది మా కోదాడులో పెట్రోల్ పరిస్థితి. సడన్గా ఏమైందో తెలియదులే కానీ నిన్నటి నుంచి ఫుల్ రష్. ఆల్మోస్ట్ కొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా పెట్రోల్ ఎక్కడ దొరకట్లేదు అనేసరికి జనం ఎగపడుతున్నారు. ఎక్కడ పెట్రోల్ దొరకట్లేదు. అదృష్టవశాత్తు మా బండిలో ఒక్క పాయింట్ ఉంది. అది ఎప్పుడైపోతుందో తెలియదు. మన ఫేవరెట్ స్పాట్. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అసలు ఒకసారి చూడండి. ఇటు మొత్తం పొలాలు, ఇటు సైడ్ చెట్లు, పీస్ఫుల్ వాతావరణం. చాలా బాగుంటుంది ఇటు సైడ్ అయితే. మ్యాక్సిమం కోదాలో ఉన్న వాళ్ళు అయితే ఒకటి ఇది, లేకపోతే కనుక చిన్నపట్నం. లేదు అనుకుంటే అంతకంటే ఫేమస్ అయింది తారా ఒకటి ఉంది. పొద్దున్న రమ్మన్నారు హాస్పిటల్కి. పొద్దున్న వచ్చి టెస్టులు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం అయితే వచ్చి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. సో ప్రజెంట్ అక్కడ నానమ్మ బ్లడ్ శాంపుల్ ఇచ్చి సిగ్నేచర్ అయితే పెడుతుంది. మా నానమ్మకి సిగ్నేచర్ రాదు కాబట్టి థమ్స్అప్ అనమాట. ఇప్పుడే ఇంజెక్షన్ తీసి నానమ్మని అయితే అక్కడ సిగ్నేచర్ కోసం అయితే నించోబెట్టారనమాట. కానీ నానమ్మకి ఒకటే ఒక పక్క టెన్షన్, ఒకటి కన్ను ఆపరేషన్ అని చెప్పి దాని తర్వాత బ్లడ్ ఒకటి లేదు, ఏమవుతుంది నాకు అని. కాకపోతే ఇలాంటప్పుడు మనం కూడా పక్క నుండి ధైర్యం చెప్పాలి. అందుకే ఇక సో మమ్మీ, నేను, డాడీ ముగ్గురం అయితే కలిసి వచ్చాం హాస్పిటల్ దగ్గరికి. సో నానమ్మ అయితే అక్కడ సంతకం పెట్టడానికి నించుంది. ఫోటో దించి ఆపరేషన్ చేయగానే స్టేటస్ పెట్టాలన్నా. ఎందుకు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఎవరు చూస్తారే? అక్క చూడాలా నీకు? అక్క చూడాలంటే వీళ్ళ చెప్పు, మొత్తం చూస్తుంది. ఆపరేషన్ ఏం జరిగింది, ఆపరేషన్ టైంలో ఏమైంది మొత్తం చూద్దాం. ఆపరేషన్ అవుతుందామా? ప్రస్తుతం ఇప్పుడే ఇంజక్షన్ ఇచ్చి సంతకం పెట్టొచ్చిన. చెప్పు, నవ్వుతామేందే? ఇంటికి యజమానురాలు నేనే చెప్పు. ఇంటికి యజమానురాలు నేనే చెప్పు. ఇంటికి యజమానురాలు నేనే. ఇంటికి యజమానురాలు ఏది చెప్పమంటే అది చెప్తావనే. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? 17. నా చిన్నప్పటి ఫోటో. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. వీడు మా తమ్ముడు. టైం వచ్చేసి 2:16 అయింది. డాక్టర్ 3కి వస్తారంట. అప్పటిదాకా ఇంకా వెయిట్ చేస్తూనే కూర్చోవాలి ఇక్కడే. వాళ్ళు ఎవరో తెలీదు కానీ వాళ్ళతోనే సోది పెడుతుంది. ఆపరేషన్ థియేటర్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్కి నర్స్ వచ్చి చుక్కల మంది వేసి ఒక 5 నిమిషాలు కూర్చోండి పిలుస్తారు డాక్టర్ గారు అని చెప్పింది. దగ్గరికి అయితే వచ్చాము. నేను నానమ్మ అక్కడ కూర్చొని ఆల్మోస్ట్ ఇలా 5-6 మొత్తం పేషెంట్. సో గైస్, ఫైనల్లీ నానమ్మని ఇంకో 10-15 నిమిషాల్లో ఆపరేషన్ రూమ్కి అయితే పిలుస్తారు. ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్య విషయం ఏదైనా ఉందంటే ఇందులో 3 types ఆఫ్ గ్లాసెస్ ఉంటాయంట. ఒకటి 8,000ది, ఒకటి 12,000ది, ఇంకోటి 15,000ది. ఎంతైనా కంటి చూపు లేని మనిషి ఏ పని చేయలేదు కదా. అందుకే డాడీ కూడా ఆలోచించి 15,000ది వేయించేద్దాం, ఇక మనిషికి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యాడు. ఇప్పుడే నానమ్మ పేరు పిలిచారు. ఆపరేషన్ రూమ్ లోకి అయితే వెళ్తుంది. ఒక పక్క ఆపరేషన్ అవుతుందని సంతోషంగా ఉన్నా సరే నానమ్మ బాధ చూసి మా ముగ్గురికి కూడా ఇంకా ఎక్కువ బాధ వేసింది. నియర్లీ ఆపరేషన్ వచ్చి 1 గంట వరకు జరిగింది. ఇక నర్సు బయటకు వచ్చి అయితే నానమ్మను మాకు అప్పు చెప్పి బెడ్ మీద అయితే పడుకోబెట్టండి, 1 గంట వరకు ఎవరితో మాట్లాడకూడదు అనేసరికి మేము కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా నానమ్మను అయితే బెడ్ దగ్గరికి తీసుకొచ్చి పడుకోబెట్టాము. ఇది అయిపోయింది. మాట్లాడొద్దా? ఆపరేషన్ అయిపోయింది. నానమ్మ వస్తుంది. లచ్చులో లచ్చమ్మ, లచ్చులు ఏంది కాదు. ఇప్పుడు నవ్వుతో నువ్వు అట్ట పెట్టినావా మొహం, లేకపోతే ఏడుపుతో పెట్టినావా? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏమన్నా డౌట్ వచ్చిందిలే.
అక్కడ ఉంటాడుగా ఆయన వీళ్ళు టీ తాగడం పోయారంట డాడీను అన్న. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారే? రేపు 9:30కి టాబ్లెట్ ఇచ్చారు. ఇది కట్టిప్పాలంట. కారపొడితో అన్నం పెట్టాను. కారప్పొడే? ఇడ్లీ ఇడ్లీ కారప్పొడే అజ్జి. ఓకేనా మరి? మాట్లాడొచ్చు అన్నారా మౌనంగా ఉండమన్నారా? మాట్లాడొద్దంట. ఊక ఆపరేషన్ అయిపోయింది, ఇంకెందుకు ఆడుతున్నాం? మేము ఉన్నాంగా, మే హూనా. ఏంటి లక్ష్మి కళ్ళజోడు ఎప్పుడు ఎత్తున్నాడు మరి? వచ్చారా కార్లో కూర్చున్నా. కళ్ళజోడు రేపా? అదేలే. లోపల నరాలు కొంచెం గుంజినట్టుండి ఆపరేషన్ ఇప్పుడే కదా అయింది, కన్ను కూడా కొంచెం లైట్గా వస్తుందని చెప్పేసరికి నానమ్మకి కళ్ళల్లో నీళ్ళు కూడా ఆగట్లేదు అనమాట, ఒకటే కారుతున్నాయి ఒక పక్క. ఎక్కడ దొరికిద్ది? అదే అక్కడే మన ఇప్పుడు తెచ్చుకోండి. ఫైనల్లీ నానమ్మ ఆపరేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడే నానమ్మని దించేసి అయితే నేను బాబాయ్ బయటికి వెళ్తున్నాం. ఎందుకంటే ముందు అన్నిటికంటే ముఖ్యంగా కార్లో పెట్రోల్ లేదు, బండిలో పెట్రోల్ లేదు. ఇది ఇవాళ వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.